అందరూ బాగున్నారా? ఈరోజు క్యాబేజ్ పప్పు తయారు చేయడం చూద్దాం. ముందుగా క్యాబేజ్ పప్పుకి కందిపప్పుని మంచిగా వేయించుకోవాలి. ఈ వేయించిన పప్పు చేస్తే పప్పు కొంచెం టేస్ట్గా ఉంటుంది. అమ్మ వాళ్ళ టైంలో కందిపప్పు వేయించి చేసేవాళ్ళు, లేదా కందులను పొలంలో పండిన కందుల్ని చక్కగా వేయించి తిరగల్లో వేసి విసిరి పొట్టు తీసి వండేవాళ్ళు నీట్గా. ఇప్పుడు అవి లేవు కాబట్టి కందిపప్పుతో చేస్తున్నాం. ఇప్పుడు కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని కడిగి, వేయించిన కందిపప్పును కడిగి, మేమైతే తిన్నామండి వేయించిన కందులతో తయారు చేసిన కందిపప్పుతో పప్పు. చాలా బాగుంటుంది. మా ఇంట్లో తిరగలతో చక్కగా విసిరి మా అమ్మ వండి పెట్టేది. ఇప్పటికీ ఆ తిరగళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసాము, ఆయిల్ వేసాము. పొలం గట్టు పక్కన పెట్టేవాళ్ళు కందులు. ఇప్పుడు క్యాబేజీ వేస్తున్నాము. సన్నగా తరిగిన క్యాబేజీ, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను. ఈ దోసకాయ పప్పు చేసే వాళ్ళకి ఇది కొంచెం ఐడియా ఉంటుంది. కుక్కర్లో చేసే వాళ్ళకి దోసకాయ పప్పు లాగా సేమ్. మీరే ఎవరైనా టేస్ట్ చేస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇంతకుముందు తిని ఉంటే, తినకపోయినా కూడా. చింతపండు రెమ్మలను కూడా కొంచెం కడిగి వేసాను. తర్వాత 4-5 విజిల్స్ వచ్చాక పప్పుని మెదుపుకోవాలి పప్పు గుత్తితో. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయింది. ఏంటి సంగతిలో అందరూ బాగున్నారా? వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చిని ఇలా కట్ చేసి విత్తనాలు ఆయిల్లో పడేలాగా వేసుకుంటే అవి వేగి తినేటప్పుడు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఒక ఎండుమిర్చి వేసాను. నెక్స్ట్ ఆవాలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కాదు, మినప్పప్పు వేసాను. ఇవాళ పోపుల డబ్బాల్లో జీలకర్ర అయిపోయింది. జీలకర్ర వాడి జీలకర్ర తేవాలి. చిన్నుల్లిపాయ వేసాను. చిన్నుల్లిపాయ, బయట మాట్లాడుతున్న దానికి వీడియోలో మాట్లాడడానికి నేను నిద్రపోలేసి మాట్లాడుతున్నట్టుందని మా పిల్లలే కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిద్రపోయి లేవట్లేదు. స్ట్రిక్ట్గా కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా మంచిగా దోరగా వేయించాలి. కొద్దిగా స్మెల్ వస్తుంది, వేగిన స్మెల్. మంచిగా వేగాలి. ఏంటండి అందరూ బాగున్నారు? ఫ్యామిలీలు అందరూ చదువుకునే పిల్లలు మంచిగా చదువుకోండి. జాబులు చేసేవాళ్ళు మంచిగా జాబులకి వెళ్ళి రావాలి. వ్యవసాయ పనులు చేసేవాళ్ళు అందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాము. అందరూ మంచిగా ఉండాలి.
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు వేసాము, వేగుతూ ఉంది తాలింపు. అవి మంచిగా వేగి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి. మెదిపై ఉంచుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు వేస్తున్నాము తాలింపులో. పప్పుని ఇలా ముద్దగా కూడా తినొచ్చు. నెయ్యి వేసుకొని బాగుంటుంది. లేదా పలుచగా కొంచెం వాటర్ కలుపుకొని పలుచగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే పలుచగా చేసుకోండి, లేదా ఇలా ముద్దగా ఉంచినా కూడా బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఇష్టపడుతూ ఉంటారు. ముద్దగా తినేవాళ్ళు ముద్దగా ఉంచుకోవచ్చు. పలుచగా తినేవాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పలుచగా అవుతుంది. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది దోసకాయ పప్పులాగే సేమ్ ఆకుకూర పప్పు, దోసకాయ పప్పులాగే క్యాబేజీతో. ఇంతకుముందు ఎవరన్నా తింటే కామెంట్ చేయండి, తినకపోయినా కామెంట్ చేయండి. ఇలా వాటర్ మొత్తం కలిసేలా కలిపి 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే మొత్తం మనం వేసినవన్నీ ఒకదానికొకటి మెల్ట్ కలుస్తాయి. పప్పులో ఉప్పు, కారం మెదిపేటప్పుడు వేసాము. కుక్కర్లో వంట చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని పిల్లల కోసం చెప్తున్నా. మామూలుగా పొయ్యి మీద చేసుకున్న వాళ్ళైతే ఒకదాని తర్వాత అన్నీ ఉడికాక వేసుకుంటారు ఉప్పు, కారం. అసలు ఇప్పుడు పప్పు అందరు స్టవ్ కుక్కర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పప్పు మెదిపేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంతమంది ఉప్పు, కారం కూడా స్టార్టింగ్లోనే వేసి 10 విజిల్స్ వచ్చేలాగా చేస్తారు. విజిల్స్ వచ్చేలా పెట్టి ఉప్పు, కారం వేయకపోతే 2-3 విజిల్స్కే పప్పు మెత్తగా ఉడికిద్ది. ఆవిరిపోయాక మూత తీసి ఉప్పు, కారం యాడ్ చేసుకొని మెదుపుకుంటే అయిపోతుంది. ఈ తాలింపు పెట్టినాక 1-2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే మొత్తం నీట్గా తయారవుతుంది. అయిపోయింది క్యాబేజ్ పప్పు. దీంట్లో అప్పడాలు కానీ, వడియాలు కానీ వేయించుకొని కొంచెం నెయ్యి వేసుకొని లేదా ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ పప్పు చపాతీలో కూడా బాగుంటుందండి. మీరు చపాతీ చేసుకున్నప్పుడు కూడా ట్రై చేయండి. లేదా పప్పు మిగిలినా కూడా చపాతీ చేసుకొని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మీరు వీడియో వాచ్ చేసినందుకు.